కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది అందరికీ చలో చిలకలూరుపేట సభకు విచ్చేసినటువంటి లక్షలాది మంది ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సభ ప్రారంభమవుతా ఉంది. ప్రధానమంత్రి గారు రాబోయే ముందు ముఖ్యమైనటువంటి 3 పార్టీల కూటమి నుంచి నేతలు మాట్లాడతారు కాబట్టి సభని ప్రారంభిస్తా ఉన్నాం. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది మరొక కురుక్షేత్ర యుద్ధం. అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, దొంగ ఓట్లు, అరాచకాలకు చరమగీతం పాడేటువంటి చరిత్రాత్మకమైనటువంటి సభ. 5 ఏళ్లు చేతగాని చేవదచ్చిన నికృష్టమైన పాలనపై లక్షలాది మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీర సైనికులు ఈ దిక్కుమాలినటువంటి ప్రభుత్వం పోవాలని దిక్కులు మారుమోగేలా గర్జిస్తూ ప్రభుత్వాన్ని ప్రజాగళాన్ని సూటిగా, ఘాటుగా, వాడిగా, వేడిగా వినిపిస్తున్న అరుదైన అద్భుతమైనటువంటి సభ ఇది. ఈ సభకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, 2014లో ఎన్డీఏ కూటమి గుంటూరులో సభ జరిగింది. ఎందుకంటే సెంటిమెంట్గా కూడా చెప్తా ఉన్నాను, గుంటూరుకు ఉన్నటువంటి సెంటిమెంట్. రెండో సభ 2024లో తిరిగి ఓల్డ్ గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరిగి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అతి గొప్ప సభ ఇది. అంతేకాకుండా 2014లో నేను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు తిరిగి మరలా మా నియోజకవర్గంలో 2వ సభ జరగటం, 2 సభలకు కూడా నేను పర్యవేక్షణ వహించేటువంటి అవకాశం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సంఘటన నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సభా వేదికను పరమ పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో నిర్వహించటం ఎన్డీఏ కూటమికి తొలి శుభ సూచకం. అఖండమైన మన విజయ యాత్ర కని విని ఎరుగని రీతిలో రాబోతున్న ఫలితాలకు ఇది శ్రీకారం. మహాకూటమి మాన్యులు మన దేశ ప్రధాని ధర్మరాజు అయితే తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచ నలుమూల చాటి చెప్పినట్టు మన ప్రియతమ నేత, సమర్థుడైన సంక్షోభ నివారణను ప్రపంచంలో ఏ నాయకుడు చేయని విధంగా పరిష్కరించే గొప్ప పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడైతే, తెలుగు చలనచిత్ర రంగంలో పవర్ స్టార్ కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవమైన గొప్ప నటుడు జనసేన సారథి శ్రీ పవన్ కళ్యాణ్ అర్జునుడు. ఈ ముగ్గురి అపురూపమైనటువంటి కలయిక తిరుగులేని విజయానికి జయభేరి. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జున రథంపై ఉన్న జెండాలో ఉన్నది సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అనితర సాధ్యమైన ఈ సభ జరుగుతున్న ప్రదేశం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉన్న పరమ పవిత్రమైనటువంటి నేల. అందుకే మనకే విజయం, మనదే విజయం. స్వామివారి ఆశీస్సులతో జూన్ 4 వెలువడే ఫలితాలతో మనదే అపూర్వమైనటువంటి జయం, విజయం. ఈ సభకు
अकल्पनीय था पहले। हमारे साथ हमारे संपादकीय सलाहकार विनोद मिश्रा भी जुड़े हुए हैं, उनसे भी यही सवाल जो है। विनोद जी, आपको लगता है कुछ वर्षों पहले तक सुदूर केरल में, दक्षिण भारत में और किसी भाजपा नेता की, क्योंकि प्रधानमंत्री भी बीजेपी के बड़े लीडर माने जाते हैं, देश के प्रधानमंत्री तो हैं ही, उनकी जो लोकप्रियता है उसमें लगातार उत्तरोत्तर जो है वो बढ़ोतरी हो रही है, लेकिन कभी इससे पहले सोचा गया था कि इस तरह से किसी प्रधानमंत्री का स्वागत होगा? क्या वजह, प्रमुख वजह देखते हैं इसकी? लेकिन मैं इस रोड शो पे तो हमारे रिपोर्टर वहां बता रहे थे, और मुझे लगता है कि वो जो ग्राउंड जीरो पे खड़े होके बता रहे थे वो तो समझने की जरूरत है ही। लेकिन ये रोड शो आज की तारीख में जो पॉलिटिकल इक्वेशन बनाने की बात हो रही है, उनको भी ये समझने की जरूरत है कि रीच आउट क्या होता है। इसको पीएम मोदी ने जब तक साबित किया है, चाहे वो बनारस में रोड शो करके हो, गुजरात में रोड शो करके हो, नॉर्थ ईस्ट में रोड शो करके हो, या आप महाराष्ट्र में, मुंबई में आप देख लें, या साउथ में कर्नाटक में देख लें, पीएम ने रोड शो के जरिए डायरेक्ट सीधे आम आदमी से अपना संवाद बनाने की कोशिश की है। ये रीच आउट जो है वो बताता है कि जब एक प्राइम मिनिस्टर जननायक के रूप में देश में आता है, जब एक प्राइम मिनिस्टर का सीधे जनता से संवाद होता है, तो वो कोई राजनीतिक फॉर्मूला डाइनिंग रूम में या एसी रूम में नहीं बनाता है। ये सारे विपक्ष के लीडर जब आज हम देख रहे थे कि ये इस डाइनिंग रूम से उस डाइनिंग रूम में, इस विपक्ष के नेता उस विपक्ष के रूप में वो मिल रहे हैं, और जो 2024 के लिए अपने अपने फॉर्मूले बना रहे हैं, उनके सामने में सबसे बड़ा टारगेट पीएम मोदी का ये रोड शो है, जो ये बताता है कि जो जन समर्थन और जन सैलाब पीएम मोदी के लिए केरल में भी अगर उभर के आता है, कल्पना कर सकते हैं कि नॉर्थ इंडिया में और गुजरात में या बाकी स्टेट में फिर उसका जो चमत्कार है, करिश्मा है, वो किस रूप में, पब्लिक रूप में दिखता है। तो सवाल सीधा है, ये राजनीतिक मैसेज भी है कि जब तक आप जनता से नहीं जुड़ेंगे या जनता का जुड़ाव आपसे नहीं होगा, तब आप 2+2 4 करेंगे, तो ये राजनीति में कभी भी सक्सेस नहीं होता है। राजनीति में सक्सेस तब होता है जब उसका राजनीतिक नेतृत्व का सीधा जनता से संवाद होता है। आप देख रहे हैं कि घरों में, बालकनी में, खिड़कियों में जो एक भीड़ लगी हुई है, लोग देख रहे हैं, पीएम मोदी को वहां से अभिवादन कर रहे हैं। ये एक लगाव है। वो किसको वोट दे रहे हैं, नहीं दे रहे हैं, केरला में क्या फैक्टर है, राजनीति का क्या इक्वेशन है, ये सब दूर की बात है। सीधी बात ये है कि वो डायरेक्ट पीएम मोदी को जान रहे हैं, वो डायरेक्ट पीएम मोदी को अभिवादन कर रहे हैं। तो पीएम मोदी उनके सामने में एक ऐसे टॉल लीडर है जो एक राष्ट्रीय नेता के रूप में उनके सामने में सबसे बड़ी इमेज है। ये रोड शो बता रहा है। और सबसे बड़ी बात यह है कि पीएम मोदी उस इलाके में रोड शो कर रहे हैं जहां उनका कोई रिप्रेजेंटेटिव नहीं है। वहां आप देखिए, म्युनिसिपल कॉर्पोरेशन से एमपी तक सारे लेफ्ट के, यूडीएफ से लेके और बाकी पॉलिटिकल पार्टीज का होता है, बीजेपी का अभी भी संघर्ष जारी है। लेकिन अगर उस इलाके में पीएम का ये सपोर्ट मिलता है, ये जन समर्थन मिलता है, तो आप कह सकते हैं कि पार्टी लाइन से अलग हटके जनता के बीच में वो अभी भी राष्ट्रीय सबसे बड़े नेता है। लेकिन निश्चित तौर पर विनोद जी, और इस संवेद स्वर को, जो ये शोर उठ रहा है, मोदी के जो नारे लग रहे हैं, ये जो भावना है, इसको समझने की जरूरत है। जिस तरह से जो प्रसन्न चित्त चेहरे, और जैसा कि मैंने शुरू में कहा कि जैसे क्रिकेट के ग्राउंड में जब चौके छक्के लगते हैं तो लोग खुशी से चीख पड़ते हैं, कुछ उस तरह से चीखते चिल्लाते, संवेद स्वर में शोर मचाते, मोदी के नारों से गुंजायमान करते हुए पूरा इलाका, पूरा माहौल, और हर व्यक्ति वहां जो खड़ा है सड़क के किनारे, वो एक झलक तो पाना ही चाहता है। हर व्यक्ति हाथ हिला रहा है, उसको लगता है कि प्रधानमंत्री उनको रिस्पॉन्ड दे रहे हैं और वो एक बार अपने प्रधानमंत्री का स्वागत कर ले, इस्तकबाल कर ले। जिस लोकप्रियता की बात आप प्रधानमंत्री की कर रहे हैं, जब हम सबका साथ सबका विकास की बात करते हैं और देश के हर हिस्से में जो केंद्रीय योजनाएं हैं विनोद मिश्रा जी, वो पहुंचती हैं, शायद ये एक वजह है कि लोगों को लगता है कि जो प्रधानमंत्री की योजनाएं हैं वो गरीबों के लिए है, हाशिए पर खड़े जो करोड़ों लोग हैं उनके लिए है।